పరీక్షలు జరిపే పింక్ బస్సును ఆదివారం సాయంత్రం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. ఢిల్లీ స్థానిక సలహా మండలి చైర్పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి 3 కోట్ల విలువయ్యే ఈ బస్సును స్విమ్స్ కు విరాళంగా అందజేశారని చైర్మన్ ఈ సందర్భంగా తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యులు అమూల్ కాలే మరో బస్సు విరాళంగా అందించడానికి ముందుకు వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ కృష్ణబాబు, టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు బస్సు దాత వేమిరెడ్డి ప్రశాంతి, జేఈఓ సదా భార్గవి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, ఆసుపత్రి ప్రత్యేక అధికారి డాక్టర్ జయచందర్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఉదారతతో దాదాపు 3 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సుని ఈ రోజున స్విమ్స్కి తను విరాళంగా అందజేయటం జరిగింది. ఆమె పెద్ద మనసును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలాగే మరొక బస్సుకు అమూల్ కాలే మరో పాలక మండలి సభ్యుడు కూడా ఉచితంగా ఇవ్వటానికి తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. టీటీడీ మీద కానీ లేదా గవర్నమెంట్ మీద కానీ పెనుభారం పడకుండా ఇలాంటి దానగుణం కలిగినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి సహాయాల వలన మరింతగా ఇన్స్టిట్యూషన్స్ బలపడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళలకి ఈ బస్సు వలన క్యాన్సర్ని ఐడెంటిఫై చేయటము, వాళ్ళ ట్రీట్మెంట్కి సంబంధించి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా పేదవాళ్ళకి క్యాన్సర్ను కనిపెట్టడము, ట్రీట్ చేయటము 2 ఖరీదుతో కూడినటువంటివి. అలాంటిది అతి తక్కువ ఖర్చుతో లేదా పూర్తిగా ఉచితంగా ఈ కార్యక్రమం జరగటం చాలా ముదావహం. ప్రశాంత్ రెడ్డి గారిని మరీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. బస్సుని స్వామివారి ఉదారతతో జరుగుతున్న ఈ స్విమ్స్ హాస్పిటల్కి డొనేషన్గా ఇవ్వడం మా భగవంతుడిచ్చిన వరంగా అనుకుంటున్నాము. ఈ బస్ వల్ల ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్ తిరుపతి జిల్లా మొత్తం ఈ బస్సు తిరగబోతుంది. మొదట మంగళం వెళ్ళబోతుంది. సో ఈ బస్సులో ప్రతి ఒక్కరూ అర్లీ క్యాన్సర్ స్టేజెస్, ప్రతి ఒక్కరూ మహిళలందరూ దీన్ని ఉపయోగించుకొని అర్లీగా క్యాన్సర్ స్టేజెస్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.